నేను ఉద్యోగులు కానీ అంతర్గంగా పూర్తి తయారు చేయడం ఎప్పటికీ మీరు అవును ఓ బాలన్న నేను మీకు పోటీ తయారు చేయాలని నేను చూస్తాను. అంటే వాస్తవంగా ఉడ్డెర కులస్తులు ఏదైతుందో శ్రమకు ప్రతిరూపంగా వాళ్ళని పేర్కొనక తప్పదని చెప్పి అంటున్నారు. వీళ్ళ నిర్మాణ రంగంలో అది భవన నిర్మాణ రంగమే కానీ ఏ విధమైనటువంటి నిర్మాణ రంగమే కానీ అందులో ప్రధాన పాత్ర పోషించేది మన ఉడ్డెర సోదరులు ఆడబిడ్డలను కూడా చెప్పక తప్పదని చెప్పి అంటున్నాయి. నిజంగా ఉడ్డెర కులస్తులకు ప్రత్యేకత ఏంటంటే మీరు మగవాళ్ళు ఎంత పని చేస్తారో ఆడవాళ్ళు కూడా అంత పని చేస్తారో బాబు చెప్పండి. ఇతరత్ర ఏదైతే ఉందో అంత శక్తి వేరే ఆడవాళ్ళని అంత ఉండే చెప్పండి. ఇప్పటికి నేను గమనిస్తున్నా బాబు, మున్పటికి ఇప్పటికి కొంత వ్యత్యాసం వచ్చింది. మీరు కూడా ఏదైతే దినమంతా శ్రమించి అంటే ఆళ్ళు మగలు భార్య భర్తలు కలిసి పనిపోతారు, ఆళ్ళు మగలు భార్య భర్తలు కలిసి పనిపోతారని చెప్పి అంటున్నారు. దినమంతా కలిసి పనిచేసి ఆ టీవీఎస్ చంపట్టు ఉంటాయి కదా, దాన్ని కూర్చొని ఏదైతే ముందట బండి నడిపిస్తుంటే వెనుక భార్య కూర్చొని వస్తాయి చెప్పంటారు. గడ్డపార పెడతారు, దానికే పార పెడతారు, తట్ట పెడతారు, పెట్టేసి వస్తారని చెప్పంటారు. అంటే అటువంటి ఒక ఉడ్డెర కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించాలి. ఇవాళ మనం మీ శ్రమతో ఏదైతే నిలబడేటువంటి ఒక నిర్మాణ రంగంలో 1% ఏదైతుందో ఇలా సెస్ కలెక్ట్ అవుతుంది బాబు. నిర్మాణ రంగం లోపల చేపట్టబడేటువంటి ఒక ప్రభుత్వ పనులలో ఒక 1% సెస్ కలెక్ట్ అవుతుంది. ఆ 1% సెస్ అనేది కార్మికుల మీదనే ఖర్చు పెట్టాలి. 1% సెస్ కార్మికుల ఖర్చు పెట్టాలి. సాధారణంగా ఏదైతుందో అన్ని వర్గాలలో ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి వాళ్ళకు అసోసియేషన్స్ ఉంటాయి. మనది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ బాబు. మనం అక్కడ పోతే పొద్దున 8 గంటలకు పోతే అక్కడ అడ్డా కూలీలు అని ఉంటారా బాబు, అడ్డా కూలీలు అని చెప్పాలి. పాపం వాళ్ళకి ఏదైతుందో కూలీ దొరికినట్టు దొరకదు. ఇలా మనకు మీకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా కల్పించేసేటువంటి ఒక సహాయం చెప్పండి. ఇలా కాంట్రాక్టులలో ఏ విధంగా ఎస్సీ అసోసియేషన్స్కి రిజర్వేషన్ ఉంటుందో మన ఉడ్డెర కూడా ఏదైతుందో మీకు కూడా రిజర్వేషన్ ఉన్నది, మీకు ఉన్నది బాబు చెప్పంటున్నా. కానీ మీరు వినియోగించుకోలేకపోతున్నాం. కొంత మీ లోపల ఉండేటువంటి ఒక అంటే పేదతనమైన కాకుండా చొరవ లేక మీరు వినియోగించుకోలేకపోతుంది. మీకు ప్రభుత్వం చే కల్పించబడే ఒక హక్కులు పూర్తి స్థాయిలో కల్పింపజేయడం నేను బాధ్యత వహిస్తామని చెప్పండి. మట్టి రవాణా కానీ ఇసుక రవాణా కానీ ఇవంతా ఏదైతుందో ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించాలని చెప్పంటుండే, ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించాలని చెప్పంటుండే. ప్రత్యేకించి అంతర్గమ ఉడ్డెర కాలనీకి సంబంధించి ఉడ్డెరతో బాగా సంబంధం. ఒకసారి గతం లోపల ఒక 5 సంవత్సరాల క్రితము నేను అక్కడ పోయింది. నేను ఇంత అమాయకత్వం కదా అని చెప్పంటే వాళ్ళు సంఘ భవనం నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడైనా ఒక సంఘ భవనం నిర్మాణం చేయబడడం జరుగుతుందని చెప్పారంటే స్థానిక ప్రజాప్రతినిధులే కానీ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం పొంది నిర్మాణం చేసుకుంటారు. నేను ఆశ్చర్యమైన రాయిందని చెప్పంటే ₹1 కూడా ప్రభుత్వం సహాయం పొందలేదు, ₹1 కూడా ప్రభుత్వం సహాయం పొందలేదని చెప్పంటూ నేను వెంటనే చొరవ తీసుకున్నాక అప్పుడు నేను ఎమ్మెల్యేకి ఏసీడీపీ నిధులు ఉంటాయి, ఏసీడీపీ నిధుల్లోకి వెళ్ళి 3 లక్షలు పెడతా అని చెప్పి 3 లక్షలు పెట్టి మంజూరు ఇప్పించాలని చెప్పంటున్నాను. ఆ చౌరస్తా లోపల ఏదైతుందో అక్కడ ఒక గాడి కట్టిండు, దానికి ఏదో పాప ఎన్ఆర్ఈజీఎస్లో మంజూరు అయింది, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమంలో మంజూరు అయింది. ఏదో ఆంక్షలతో ఏదైతుందో చేసిన పని కూడా బిల్లు రాకుండా ఇబ్బంది పెట్టిందని చెప్పి అంటున్నాయి. వాళ్ళు ఉడ్డెర కాలనీ ఎప్పుడైతే మీకు ప్రత్యేకంగా వేరు గ్రామ పంచాయతీకి రూపుదిద్దుకున్నదో మీకు ఒక స్వతంత్ర గ్రామ పంచాయతీకి కల్పింప చేయవలసిన సౌకర్యాలన్నీ కూడా మేము కల్పింపజేస్తాను చెప్పి. రాములవారి గుడికి సంబంధించి కూడా మీకు ప్రభుత్వంకి వెళ్ళి ఒక ₹50 లక్షలు మంజూరు చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పండి. అంతర్గామ ₹1 చెప్పింది. అంతర్గామాలు వాళ్ళు ఏదో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. శేఖర్ రెడ్డి ఆ ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు.
దాన్ని చెల్లించాల్సిన CGF కాంట్రిబ్యూషన్ నిధులు కూడా వాళ్ళు సమకూర్చుకున్నారు. వీళ్ళు అంతర్గామ ఆంజనేయ స్వామికి ఏదైతే ₹1 కోటి నేను మంజూరీ ప్రతిపాదింప చేయడం జరుగుతుంది మంజూరీ అని చెప్పి పేర్కొనడం జరిగిందో, మన రాములవారి గుడికి కూడా నేను అదే CGF కామన్ గూడ్స్ ఫండ్ నిధుల నుండి ఒక ₹50 లక్షల నిధులు సమకూర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. నేను దయచేసి రేపు పార్లమెంట్ ఎన్నిక నాకు అవకాశం వస్తుందని నేను కూడా ఊహించలేదే. మొన్నటి శాసనం ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను గుర్తించి నా యొక్క అంటే అనుభవాన్ని ఏదైతుందో ఇలా ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా నాకు పార్లమెంటు పోటీ చేసే అవకాశం కల్పించింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మిమ్మల్ని అందరినీ కూడా నేను అంటే ఏది రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం లభిస్తుందని చెప్పండి. మన ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాలు అనుకూర్చుని ప్రధాన బాధ్యత భావిస్తానని చెప్పండి. ఇలా మనం ఏదైతే బైపాస్ చేసుకుని నేను R&B రోడ్ మంత్రిగా ఉండడానికి ఏదైతుందో నాకుండే ఆలోచనతో దరూర్ కాడికి వెళ్ళి తాటిపల్లి దాకా బైపాస్ చేసుకుని చెప్పండి. మన ఊరు కళకొచ్చింది, అంతర్గామ కళకొచ్చిందని చెప్పంటున్నా. రేపు భవిష్యత్తులో జగిత్యాల కంటే అంతర్గామ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రేపు భవిష్యత్తులో జగిత్యాల కంటే కూడా అంతర్గామ ప్రాధాన్యత సంతరించుకుంటా చెప్పంటున్నా. అందులో ఓటర్ కాలనీ చెప్పంటున్నా. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా మీ ఊరికి వెళ్ళిపోయిండే చెప్పిన పల్లెపాటలో వారు కార్యక్రమం చేపట్టేటప్పుడు ఏదైతే ఉందో మన ఒడ్డరి కాలనీకి వెళ్ళిపోయి అక్కడ ముందర మామిడి తోట ఉన్న రైతు ఉంది, ఆ రైతుల మామిడి తోట భోజనం చేయించాలని చెప్పి అంటుండే. ఇవాళ మిత్రుడు గంగాధర్ గారు అట్లాగే వారి సహచరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు వచ్చినందుకు మీ అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మన ఉడ్డేర కులస్తులకు ఏదైతే మీ శ్రమకు తగ్గ ఫలితం కల్పింప చేయబడే విధంగా మీకందరికీ ఏదో ప్రత్యేకంగా ఈ విషయం సౌకర్యం ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని భద్రతే కానీ పనికి కూడా ఏదైతే నేను బాధ్యతకుండా వాళ్ళు చెప్పండి. మీరు అసంఘటిత కార్మికులు కాబట్టి ఏదైతుందో అసంఘటిత కార్మికులు కల్పించే సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తుంది. నిర్మాణ రంగం లోపల ప్రధాన పాత్ర పోషించేది ఒడ్డెర కులస్తులు చెప్పండి. అసలు మీరు లేకుండా నిర్మాణ రంగమే లేదురా బాబు చెప్పంటున్నా. మీరు లేకుండా నిర్మాణ రంగమే లేదని చెప్పంటున్నాను. అంతా శ్రమించి పనిచేసే వాళ్ళు మా ఒడ్డెర జాతి. నిజంగా మీ ఆడబిడ్డలను చూస్తుంటే మాకైతే ఇంత అదనిపిస్తే కంటే వాళ్ళ శ్రమ వాళ్ళు పడే కష్టం చూస్తుంటే ఇంత గడవర పట్టిందంటే మా ఇప్పుడు పల్లెటూరు మా రైతులు కూడా అంత పనిచేయరు అని చెప్పండి. మా రైతులు కూడా అంత పనిచేయరు, అంత గట్టిదంతో పనిచేస్తారని చెప్పండి.